హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా రాగి దోసని ప్రిపేర్ చేసుకుందాం. సో, ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి నేను రాగి పిండినైతే ఇంత తీసుకుంటున్నా. సాల్ట్ కొంచెం అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ క్యారెట్ 1 అయితే ఇలా తురిమి పెట్టుకున్నా. సో, క్యారెట్‌ని కూడా వేసేసేయండి. అండ్ సన్నగా కట్ పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ ఇవన్నీ వేసేసి వాటర్ వేసేసి సో, బాగా కోసేపు మిక్స్ చేసేసేయండి. అంతా బాగా మిక్స్ అయ్యేలా. సో, మీరు కారం స్కిప్ చేసేసి సో, పచ్చిమిర్చిని తీసుకోండి. సో, కారం కన్నా సో, పచ్చిమిర్చి తీసుకుంటే బావుంటది టేస్ట్. నేను మీకు చూపిస్తున్నా అంతే. సో, కారం బదులు మీరు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటే సో, టేస్ట్ అనేది బావుంటది. సో, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పాన్ పెట్టుకొనేసి ఆయిల్ వేసేసి సో, ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని సో, వేసేసేయండి. సో, మీరు వీలైతే సో, ఒక 2 అవర్స్ తర్వాత సో, కలిపి పెట్టేసి సో, 2 అవర్స్ తర్వాత లేదా నైటే కలిపి పెట్టేసి సో, మార్నింగ్ కావాల్సుంటే వేసుకోండి. దోస సో, రాగి దోస బాగొస్తది. సో, ఇప్పుడు నేను మీకు సో, ఇప్పటికిప్పుడే ఇలా కలిపేసి చూపిస్తున్నా. సో, ఇలా మీరు సింపుల్‌గా రాగి దోసని ప్రిపేర్ చేసుకోవచ్చు గాయ్స్. సో, టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్ ఉంటది. రాగి దోస వేరే, సో, రాగి రోటీ వేరే. సో, రాగి దోసది ఇది రాగి దోస. సో, రాగి రోటీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో సో, నెక్స్ట్ నేను వీడియోలో సో, నెక్స్ట్ రెసిపీలో సో, చూపిస్తాను. రాగి రొట్టి చేసే విధానం. సో, ఇప్పుడు మనం వేసింది సో, రాగి దోస. సో, ఇలా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి గైస్. సో, సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా కదా! సో, ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో, తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సో, తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. సో, బాయ్ బాయ్. అండ్ సో, ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.